రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వశిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగస్తులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తమకు చెల్లిస్తున్న వేతనాలు పెంచడంతో పాటు క్రమబద్ధీకరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను గన్ పార్క్ వద్ద పోలీసులు అరెస్టు చేసి ఠానాకు తరలించారు. ఏం చేయబట్టి 18 ఏళ్ళు అయింది. నా జీతం ఇప్పుడు కూడా 18,000 రూపాయలే ఉంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళతో పోలిసి చాలా తక్కువ జీతాలు మావి. కానీ మాకు ఏ చిన్న ఒకవేళ ఈ సందర్భంలో చనిపోయినాం అనుకో, మా మట్టి ఖర్చులో కూడా మా యొక్క సోదరులే దాదాపు 100-200 స్పీడ్ చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది. 14 years నుంచి పని చేస్తున్నాము. ఇప్పటికి కానీ 10,000 కానీ శాలరీ లేదు. మాకు ఉద్యోగ భద్రత లేదు, ఏం లేదు, వర్కింగ్ డేస్ లేదు, ఏం లేదు సార్. హాలిడేస్ ఉండవు, ఏం ఉండవు. జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎలాంటి చనిపోతే కూడా ఎలాంటి భద్రత లేదు. మాకు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మాకు MTS మినిమం టైం స్కేల్ కావాలి. మాకు ఆ భద్రతను కల్పించాలని మేము ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి రావడం జరిగింది.